కొత్త బట్టలు కొత్త వెలుగులు మీ ఇంటి పండుగ సంతోషాలకు అసలైన చిరునామా సిఎంఆర్ షాపింగ్ మాల్. అందరికీ భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు. ఈ రోజు ఒక పక్కన సూపర్ 6 సంక్షేమ కార్యక్రమాలకు పెద్ద పెట్టేశాం. ఇంకో పక్కన స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే పేరు పెట్టి పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆకర్షించాం. దేశంలో వచ్చిన పెట్టుబడుల్లో 25.3% మన రాష్ట్రానికి వచ్చాయంటే అది ఇక్కడుండే ఎన్డీఏ ప్రభుత్వం యొక్క సామర్థ్యత అని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. నేను కానీ మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు కానీ ఇంకో పక్క బీజేపీ అధినేత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, ఈ మూడు కూడా మీరు చూస్తే ఇది డబల్ ఇంజన్ సర్కారే కాదు, త్రిబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్. ఇది దూసుకెళ్తున్నాం. టెక్నాలజీ బుల్లెట్ ట్రైన్. ఈరోజు మీరు చూస్తే ఒక పని కాదు, ఒక పక్క అభివృద్ధి, ఒక పక్క సంక్షేమం. ఒకప్పుడు మీ రోడ్లు మీరు చూశారు. ఈరోజు మట్టి లేని పరిస్థితుంటే నేను ఒకటే చెప్పాను మా అధికారులకి, గుంతలుగానుంటే మీ పని భరతం పడతానని చెప్పి ఎక్కడికక్కడ గుంతలు లేని రోడ్లు, పాట్ హోల్స్ లేని రోడ్లు, మీ ప్రయాణం ఎక్కడికి పోవాలన్నా సుజావుగా ఉండే విధంగా చేసే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. సూపర్ 6 సూపర్ హిట్ చేశారు మీరు. డబుల్ ఇంజిన్ సర్కార్ కాదు, త్రిబుల్ ఇంజిన్ బుల్లెట్ రైల్ అంట. సినిమా డైలాగులు తప్పితే పవన్ కళ్యాణ్ గారితో తిరిగి 6 నెలలు సావాసం చేస్తే వాళ్ళు లీళ్ళు అవుతారంట. సినిమా డైలాగులు చంద్రబాబు నోటెంబడి సుత్తి కబుర్లు పోయి సినిమా కబుర్లు వస్తున్నాయి. ఇదివరకు సుత్తి డైలాగులు ఉండే, ఇప్పుడు సినిమా డైలాగులు. ఏంటి త్రిబుల్ ఇంజిన్ సర్కార్? ఎవరు త్రిబుల్? ఎవరు ఏంటి త్రిబుల్? ఏంటి ఈ రాష్ట్రానికి ఈ త్రిబుల్ ఇంజిన్ బుల్లెట్ రైల్ వల్ల ఏంటి ఉపయోగం? దమ్ముడి ఉపయోగం ఉందా అని అడుగుతున్నాను. డబుల్ కాదు, డబుల్ ఇంజిన్ అయితే లేదు, త్రిబుల్ ఇంజిన్ అయినా లేదు కదా. గత 5 ఏళ్లు 2014 నుంచి 19 దాకా డబుల్ ఇంజిన్ సర్కారు ఈ రాష్ట్రానికి ఒదిగింది ఏంటని అడుగుతున్నాను. చెంబుడు నీళ్లు దోషుడి మట్టే కదా. ఈ రాష్ట్రానికి ఏం మిగిలింది? చెంబుడు నీళ్లు దోషుడి మట్టి మిగిలింది డబుల్ ఇంజిన్ సర్కార్తో. ఇప్పుడు త్రిబుల్ ఇంజిన్ సర్కార్ బుల్లెట్ ట్రైన్తో ఏం మిగులుతుంది? ఏం మిగులుతుంది అంటే 2 ఏళ్లకు 3 లక్షలు, 2 ఏళ్ళు ఇంకా నిండ్లా. మీ అబ్బాయి 18 నెలలు అని చెప్తున్నట్టున్నాడు నిన్న గొప్పగా. 18 months కంప్లీటెడ్ అని ఇంగ్లీష్లో చెప్తున్నాడు కదా. 18 months కి 3 lakh crores అప్పు తెచ్చారు మీరు. 18 నెలలకి 3 లక్షల కోట్లు అప్పు తెచ్చే పరిస్థితి. నేను చంద్రబాబు నాయుడు గారిని, మీరు ముగ్గురు కలిసి, మీ బుల్లెట్ ట్రైన్ అంతా కలిసి ముగ్గురు, నేను అనుకోవటం రమారేమి, ఇది జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, రేపు వేసవికాలానికి మీరు ముగ్గురు త్రిబుల్ ఇంజిన్ కలిసి మొత్తం అంతా త్రిబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ పెద్ద కేక్ కట్ చేసుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు 3,32,000 కోట్లు, ఎంత 31,000 కోట్లు చేశాడు. మేము అసలు జగన్ 5 ఏళ్లలో చేశాడు. మేము 2 ఏళ్లు తిరగకుండానే 2 ఏళ్లలో జగన్ రికార్డు బ్రేక్ చేశాం. జగన్ తెచ్చిన అప్పుల కన్నా ఎక్కువ చేశామని మీరు పెద్ద కేక్ కట్ చేసుకుంటే పనికి వస్తుంది తప్పితే ఈ బుల్లెట్ ట్రైన్, త్రిబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ దేనికి పనికి వస్తాయా అంటే, జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లలో ఈ రాష్ట్ర సంక్షేమం కోసం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం 3 పోర్ట్లు, 10 ఫిషింగ్ హార్బర్లు, 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు, ఇల్లు లేని వాళ్ళకి ఇళ్ల పట్టాలు, ఇట్లా అనేక కార్యక్రమాలు, ప్రభుత్వ హాస్పిటల్ చేయటం, 17 మెడికల్ కాలేజీల నిర్మాణం చేయటం, అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలతో పాటుగా 2,60,000 కోట్ల రూపాయల సంక్షేమాన్ని సరాసరి నేరుగా ప్రజలకు అందించడంలో కానీ, వీటన్నిటి కోసం 5 ఏళ్లలో 3,30,000 కోట్లు అప్పు చేస్తే, మీరు 18 నెలల్లో అంటే 60 నెలల్లో 3,32,000 కోట్లు, 3,30,000 కోట్లు చేస్తే 18 నెలల్లో 3 లక్షల కోట్లు అప్పు చేశారు మీరు. త్రిబుల్ ఇంజిన్ దేనికి పనికి వచ్చిందని అడుగుతున్నాను. భవిష్యత్తులోనూ కరెంటు ఛార్జీలు పెంచలేము. ఎంతకన్నా దగా ఇంకేమన్నా ఉండతా?
పచ్చి దగ. ఇవాళ దాకా పెంచలేదంట, భవిష్యత్తులో కూడా పెంచడంట. అసలు ఏం చేయాలి చంద్రబాబు నాయుడు గారు? మేము బరి తెగించింత అబద్ధాలు ఆడుతుంటే సిగ్గుపడే పని లేదు. బరి తెగించి మీరు ఈ రకంగా మాట్లాడుతుంటే, అంటే ఎదురెవరన్నా మాట్లాడితే జైలు వేసేస్తారు.